నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుంటాం. నిర్గమకాండం 25:34 వచనం. మరియు నాతో కలిసి అందరూ చదవండి బిగ్గరగా. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. మరొకసారి, దీపవృక్ష ప్రకాండములోని బాదము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాకరుడా, మహోన్నతుడా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన బైబిల్ స్టడీ సెషన్ కొరకు వందనాలు. ప్రభువా, మీరు మాతో ఉండి నడిపించండి, సహాయం చేయండి. నిగూఢమైన అనేకమైన విషయాలు మాకు బయలుపరచండి. తద్వారా మా యేసుక్రీస్తు ప్రభువారిని మరంతా మేము ఎరిగి ఆయనకి సమీపస్తులుగా మేము బ్రతకటానికి, ఆయన స్వభావాన్ని ధరించుకొని ఆయన పోలికలో మార్చబడ్డానికి కృప అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దీపవృక్షంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దానిలోని ఈరోజు బైబిల్ స్టడీలో మనము ధ్యానించబోయే అంశము దీపవృక్ష ప్రకాండములోని బాదము రూపమైన 4 కలశములు. దీపవృక్షమైన ప్రకాండములోని బాదము రూపమైన 4 కలశములు. ఇక్కడ ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి మాటలు 3 విషయాలకి సంబంధించింది. అందులో ఈరోజు ఒకటి మనం ధ్యానించబోతున్నాం. అందులోని దీపవృక్ష ప్రకాండము. ఈ దీపవృక్ష ప్రకాండమును గురించి ఈ యొక్క వచనము లేక ఈ దీపవృక్షముకు సంబంధించినటువంటి మాటల్లోనే 31 నుంచి ఈ 40 వచనాల్లో 3 శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి ప్రకాండము గురించి. ఏ ప్రకాండం ఇది? దీపవృక్ష ప్రకాండము. మొదటి మాట 25వ అధ్యాయం 31వ వచనము. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నక్షి పనిగా ఈ దీపవృక్షం చేయవలెను. అదిగోండి, ఈ దీపవృక్షం యొక్క ప్రకాండమును, దాని శాఖలను నక్షి పనిగా. మొదటిది, దీపవృక్షం యొక్క ప్రకాండము నకిషి పనిగా చేయాలి. అది మన మనసులో పడినవ్వాలి. ఏ పని ఇది? నకిషి పనిగా చేయాలి. నకిషి పని అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాను గతసారి? ఏం చెప్పాను? నకిషి పని అంటే, నకిషి పని అంటే సుత్తులతో కొట్టబడిన బంగారము అనగా అర్థం ఏంటంటే, దీది పెర్సిక్యూషన్ అంటే అర్థం ఏంటి? శ్రమల గుండా, హింసల గుండా, అవమానముల గుండా, అర్థమైందా? మరణము గుండా వెళ్ళవలసినటువంటి వైఖరి అని మనం జ్ఞాపకం చేసాం. రెండవది ప్రకాండము. ఏ జ్ఞాపకం చేసింది? 31వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం చదవండి. మరియు దీపవృక్షం ప్రకాండములోని బాదము రూపమైన 4 కలశములు. రైట్. ప్రకాండములో చెప్పండి ఏముండాలి? 4 కలశాలు ఉండాలి. 4 ఉండాలి. అది ఎందుకు 4 అనేది చాలా అద్భుతమైన అంశం. కాబట్టి మొదటిది, దీపవృక్షం యొక్క ప్రకాండము చెప్పండి నకిషి పనిగా చేయాలి. రెండవది, దీపవృక్షం యొక్క ప్రకాండము 4 కలశములతో ఉండాలి. మూడవది చూడండి, 25వ అధ్యాయము 35వ వచనం. నిర్గమ 25:35. దీపవృక్షము ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు ఉండవలెను. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న 3వ మాట అంటే, దీపవృక్ష ప్రకాండము నుండి ఓన్లీ 6 కొమ్మలే నిగడాలి. 6 కొమ్మలు మాత్రమే ఆ ప్రకాండమును ఆధారం చేసుకుంటూ వెళ్ళాలి. 3 ఎడమవైపు, 3 కుడివైపు. కాబట్టి ఇది 3 జ్ఞాపకం చేసుకోండి.
ఈ మాటలు మనం తర్వాత ధ్యానిస్తాం. ఈ మూడిటిలో ఈరోజు ప్రకాండము, దీపవృక్ష ప్రకాండములో నకిషి పనిగా మనము చూడడం లేదు. 4 కలశములు మాత్రమే చూస్తాం. మూడోది దేవుని చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఆ మిగతా 2 చూస్తాం. ఏంటి నెక్స్ట్ మూడోది? 6 కొమ్మల యొక్క సాదృశ్యం ఏంటో చూస్తాం. కాబట్టి ఈరోజు దీపవృక్షములోని అనగా ప్రకాండములోని 4 కలశములు వేటిని సూచిస్తాయి అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన వారలారా, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి 3 విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, దీపవృక్షములోని ప్రకాండము ఎవరికి సూచన అని చెప్పాను? ప్రకాండము మొట్టమొదటిది దీపవృక్షములోని ప్రకాండము అనేది యేసుక్రీస్తు ప్రభువారికి సూచన. యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సూచన. ఆయనైనా ఇంకొకటి కూడా మీకు చెప్పాను. ప్రకాండము అనగా దీపవృక్షములోని ఆ యేసుక్రీస్తు ప్రభువారికి సూచన మాత్రమే కాదు కానీ, చెప్పండి, ఆ దీపవృక్షము అనేది ప్రకాండమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువులో నుంచే ఉద్భవించాలి 6 కొమ్మలు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అంటే అర్థం ఏంటంటే, ఈ 6 కొమ్మలు, 6 అనేది మానవుని యొక్క సంఖ్య. 6 అనేది మానవుడు యేసుక్రీస్తు ప్రభువులో నుంచే రావాలి. యేసు ప్రభువులో నుంచే ఈ 6 కొమ్మలు అనగా 6 అనేటువంటి మానవుడు బయటికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వచ్చినటువంటి ప్రతి మానవుడు ఎటువంటి వాడు అంటే సంఘములో చేర్చబడినటువంటి విశ్వాసికి సాదృశ్యము. అది జ్ఞాపకం చేసుకోండి. ప్రకాండము యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ యేసుక్రీస్తు ప్రభువుల నుంచి నిగిడేటువంటి 6 కొమ్మలు మానవుడు. ఆ మానవుడు యేసుక్రీస్తులో నుంచి ఒకవేళ వస్తే అతడు విశ్వాసి, పరిశుద్ధుడు, లేక దేవునికి ప్రియుడైనటువంటి వాడుగా ఉంటాడు. ఇది ఈ 3 విషయాలు. ఎప్పుడైతే ఈ యొక్క మానవుడు యేసుక్రీస్తు ప్రభువులో నుంచి ఉద్భవించాడో, యేసు ప్రభువులో నుంచి 6 కొమ్మలు వచ్చాయో, ఈ 6 కొమ్మలు మానవుడిగా లేక విశ్వాసికి ఎప్పుడైతే మార్చబడ్డాడో, 3వ అనుభవం అంటే ఆ ప్రకాండములో ఉన్నటువంటి ప్రతి 6 కొమ్మలు నకిషి పనిగా చేయబడినటువంటి ఈ ప్రకాండమునకు ఏ విధంగా చేశారో 6 కొమ్మలు కూడా నకిషి పని యొక్క అనుభవంలోనికే రావాలి. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క శ్రమానుభవం ఈ 6 కొమ్మలైనటువంటి విశ్వాసి యొక్క పరిపూర్ణతలోకి రావడం కొరకు ఆయన మనల్ని శ్రమపరుస్తాడు, శిక్షిస్తాడు, లేక పరీక్ష లేక శోధనలోనికి తీసుకొని వెళ్తాడు. 3 అర్థమైనాయి కదా. మొదటి మాట, ప్రకాండము యేసుక్రీస్తు ప్రభువారిలో 4 కలశాలు, అది మనం చూస్తాం. రెండవది, యేసు ప్రభువుల నుంచి 6 కొమ్మలు, విశ్వాసిగా మార్చబడ్డాడు. మార్చబడిన విశ్వాసి, చెప్పండి, నకిషి పని యొక్క అనుభవంలోనికి అనగా శ్రమలు, శోధనలు, శిక్షలోనికి వెళ్ళాలి. కాబట్టి ఈ 3ని ఆ విధంగా మనము గమనించాలి. ఇప్పుడు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క ప్రకాండములోని ఉన్నటువంటి 4 కలశములు లేక ఈ కలశములు కేవలం 4 ఎందుకు చేయమన్నాడు? ఈ ప్రకాండం అనేది యేసుక్రీస్తు ప్రభువారికే సూచన. 5 ఉండొచ్చుగా, 7 ఉండొచ్చుగా, 9 ఉండొచ్చుగా, కానీ 5 ఎందుకు ఉంచాడు? ఈ 4 శ్రేష్టమైన విషయాలను మనకి జ్ఞాపకం చేస్తుంది. 4 అనే సంఖ్య మనకెప్పుడు తెలుసు కదా. మొట్టమొదటిది ఏం జ్ఞాపకం చేస్తుంది? 4 అని అంటే గమనించండి, 4 ఆదికాండ గ్రంథం చూడండి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై వెలుగుచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి అయిన సూర్యుడును, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అయిన చంద్రుడును, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకై పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగు చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినము ఆయను. ఏం జ్ఞాపకం చేయబడుతుంది? 4 అనే సంఖ్య దేవుని యొక్క సృష్టిలో క్రమాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మొదటి రోజున చేయలేదు, 2వ రోజున చేయలేదు, 3వ రోజున చేయలేదు, 4వ రోజున మాత్రమే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను చేశాడు.
సూర్యుడిని ఏమన్నాడంటే ఆకాశ విశాలములో వెలిగేటటువంటి పెద్ద జ్యోతి. చిన్న జ్యోతి ఎవరు? చంద్రుడు రాత్రి నేలుటకు, నక్షత్రములు కూడా దేవుడిచ్చాడు. ఎందుకు ఈ మూడింటిని ఇచ్చాడంటే కాలములను, ఋతువులను, వారి యొక్క దిన సంవత్సరములను సూచించుటకై. అయితే ప్రియమైన వర్లారా, మొదటిది దేవుడు 4 అనేటువంటి అంకెను ఏ జ్ఞాపకం చేస్తాడంటే క్రమమైన జీవితాన్ని సూచిస్తుంది. ప్రకాండములో ఈ 4 అనే సంఖ్య దేవుడు క్రమము కలిగిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి, క్రమము కలిగిన వాడు అనేటువంటి దేవుడుగా మనము చూడవచ్చు. ఇది మొదటిది. రెండవ 4 ఏం జ్ఞాపకం చేస్తుంది? చూడండి, మనకెప్పుడు బాగా పరిచయమైనటువంటి విషయం 4. ఈ ప్రపంచంలో ఆ 4ని ఎవరూ మార్చలేరు, కొత్తగా ఎవరు తయారు చేయలేరు. అదేంటంటే దేవుడు చేసినటువంటి 4 దిక్కులను సూచిస్తుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఈ 4 దిక్కులు దేవాది దేవుడు సంఖ్యాకాండంలో మనం చూస్తామని చదవడానికి సమయం లేదు, కానీ ఇట్లా మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ 4 దిక్కుల యొక్క విధానాలను మనకి దేవుడు జతపరిచాడు. ఎందుకు అంటే ప్రత్యక్ష గుడారానికి సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాలెము మధ్యలో ఉండగా తూర్పున 3 గోత్రాలు, పడమటన 3 గోత్రాలు, దక్షిణమున 3 గోత్రాలు, ఉత్తరాన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఒక్కొక్క దిక్కున 3 గోత్రాలు చొప్పున దేవుడు అనుగ్రహించాడు. అంటే దాని అర్థం ప్రత్యక్ష గుడారము దగ్గర 4 దిక్కులు మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే 4 దిక్కుల తూర్పున ఉన్నటువంటి 3 గోత్రాలు కానివ్వండి, పడమడ ఉన్నటువంటి 3 గోత్రాలు కానివ్వండి, ఉత్తరమున్న 3 గోత్రాలు కానివ్వండి, దక్షిణం ఉన్నటువంటి 3 గోత్రాలు కానివ్వండి, ఈ యొక్క 12 గోత్రాలు గమనించండి, ప్రత్యక్ష గుడారమైన యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్యన ఆధారం చేసుకుంటూ, ఆయన దగ్గర ఉంటూ, ఆయనను చూస్తూ, ఆయనకి సమీపముగా ఉంటూ, చివరికి గమనించాలి, అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను జ్ఞాపకం చేస్తుంది. మీరు చూడండి, 4 దిక్కులు అన్నప్పుడు ఎలాగొస్తుంది? ప్లస్ గుర్తుంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తించిందా? ప్లస్ గుర్తుంటుంది. అంటే అది సిలువకు కేంద్రీకృతం చేసుకున్నటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4 దిక్కులు ఎందుకు సిలువ అని జ్ఞాపకం చేస్తుందంటే ప్రపంచ మానవాళు యేసుక్రీస్తు ప్రభువాన్ని కేంద్రంగా చేసుకొని తూర్పు, పడమర దిక్కులలో, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి సమస్త భూదిగంత నివాసులు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ రక్షణ పొందడానికి ఆధారమని జ్ఞాపకం చేసుకోవాలి. చాలు ఈ తలంపు. 4. మొదటి 4 ఏంటి? దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క క్రమాన్ని జ్ఞాపకం చేసింది. 4 రెండవది ఏంటంటే 4 దిక్కులకు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, చెప్పండి, శరణం, ఆయన తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి 4 దిక్కులు జ్ఞాపకం చేస్తుంది. 3లో 4వది చూస్తాం. 4 ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో అనేకమైన వాటి ఉంటుండగా యేసుక్రీస్తును ప్రతిబింబించేటటువంటి 4 సువార్తలను జ్ఞాపకం చేస్తుంది. మొదటిది మత్తయి, 2 మార్కు, 3 లూకా, 4 యోహాను. ఈ 4 వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క, చెప్పండి, మానవ జీవితాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని రాసినారు, ప్రతిబింబించాడు ఆయన జీవితాన్ని. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 4 సువార్తలను జ్ఞాపకం చేస్తుంది. మొదటిది క్రమమైతే, రెండవది ఏంటి? ఆధారమైతే, 3వది ఏంటంటే వ్యక్తులు జ్ఞాపకం చేస్తారు. 4 సువార్తల్లో 4 వ్యక్తులు. ఎందుకు నేను చెప్తాను తర్వాత. 4 ఇట్లా రాసుకుందాం, ముందు మనకు వర్తమానం ముందుకు వెళ్ళాలి కాబట్టి. 4 అంటే అర్థమేంటి? 4లోని 4 అంటే అర్థమేంటి? 4వ తలంపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగా మాత్రమే ఉండడం మాత్రమే కాదు, 4 వ్యక్తిత్వాలతో పనిచేశాడు. ఎటువంటి వ్యక్తిత్వాలు? మనం చూస్తూ వస్తాం కదా, ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారిని 4 వ్యక్తిత్వాలు ప్రతిబింబించాయి. మొదటి వ్యక్తిత్వం, అందుకే నేను చెప్పాను, మొదటిది మత్తయి సువార్త రాజుగా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాడు. అందుకే కదా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞాపకం చేయబడింది మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో. దాన్ని ప్రకటన గ్రంథంలో, చెప్పండి, 4 జీవులతో పోల్చాడు. అందుకే ఈ 4వ సంఖ్య 4 జీవులు. జీవులంటే చెప్పండి,
4 జీవుల యొక్క వ్యక్తిత్వాల్ని పోలినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. మొదటిది రాజుగా మత్తయి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూపించినాడు. చెప్పండి, యూదుల రాజువు నీవేనే అన్నాడు, నువ్వు అన్నట్టే నేను రాజునే అన్నాడు. కాబట్టి మత్తయి సువార్తలో అడుగడుగున యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ప్రతిబింబించాడు. రెండవది యేసుక్రీస్తు ప్రభువారిని రెండవదిగా మార్కు అనే భక్తుడు దాసుడుగా ఆయన ప్రతిబింబించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దాసుడుగా మార్చబడినాడు. అనగా దాసుడు అనేటువంటి జీవి దేనికి సాదృశ్యం అంటే, చూడండి, సింహము తర్వాత దూడ ముఖము కలిగినటువంటి వాడు అని అర్థం. దూడ లేకపోతే ఎద్దు లేకపోతే ఆవు ఏం జ్ఞాపకం చేస్తుంది? దాసుని స్వభావం. మూడవది చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు లూకా భక్తుడు, ఆయన యొక్క అన్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా చూపించినాడంటే ఆయన మనుష్య కుమారుడుగా చూపించినాడు. ఈ మనుష్య కుమారుడు అనే దానిని ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చూస్తున్నాడు దర్శనంలో, ఈయన యొక్క జీవి మనుష్య రూపము కలిగిన వాడు అని. మనుష్య రూపము కలిగిన వాడు, అదే కదా ప్రకటన గ్రంథం మనం చూస్తాం. 4వది 4 జీవుల్లో ఆఖరిది చివరిది అంతిమైనది ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను భక్తుడు ఏం చేశాడంటే దైవ కుమారుడిగా ప్రతిబింబించాడు. దైవత్వము అనగా గ్రద్ద ముఖము కలిగిన వాడుగా అని చూపించాడు. అదే కదా మనం ప్రకటన గ్రంథంలోకి వస్తే ఈ 4 ముఖ కవలికలు లేకపోతే 4 గింతల యొక్క వైఖరులు యేసుక్రీస్తు ప్రభువులోనే మనకి సుస్పష్టంగా మనకి కనబడతాయి. చూడండి, మత్తయి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్ర మున్నట్టుండెను. ఆ సింహాసనముకు మధ్య సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవది మనుష్య ముఖము వంటిది, 4వది పక్షిరాజు వంటిది. ఈ 4 మాటలు ఎక్కడున్నాయంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకి కనబడతాయి. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేయబడినటువంటి విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేశాను. ఏం జ్ఞాపకం చేశాను చెప్పండి? ఏం జ్ఞాపకం చేశాను? మొదటిది దేవుని యొక్క సృష్టి క్రమాన్ని జ్ఞాపకం చేస్తే, రెండోది 4 దిక్కులను జ్ఞాపకం చేస్తే, మూడోది 4 వ్యక్తులను జ్ఞాపకం చేస్తే, 4 వ్యక్తిత్వాల్ని దేవుడు జ్ఞాపకం చేయబడ్డాయి. ఇప్పుడు మన విషయానికి వస్తాం. ఈ ప్రకాండములో ఉన్నటువంటి ఈ 4 కలశములు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క స్వరూపము. మీరు అనొచ్చు, అన్న మరి 4 కలశములు ఎందుకు బాదమ రూపముగా ఉండాలి? అది గత బైబిల్ స్టడీలో మనం చూస్తూ వచ్చాం. ఏమైనా జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా? నేను ఒక్క మాట మాత్రం చెప్పగలను. బాదము రూపము కలిగిన 4 కలశములు, బాదము అనేటువంటి మాట ఇజ్రాయిల్ దేశంలో చెప్పండి మొట్టమొదటి ప్రసిద్ధి చెందిన మొట్టమొదటి శ్రేష్టమైన ఇంకా మొట్టమొదటి ఫలించే లేక మొట్టమొదటి పుష్పాలు ఇచ్చే మొట్టమొదటి కాయలు కాసే మొట్టమొదటి చెట్టు. అంటే దాని అర్థం యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికీ ప్రథమ ఫలము అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బాదము రూపము కలిగిన 4 అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమైన వారలారా, ఆయన అన్నింటిలోనూ ప్రథమ స్థానము ఆయనకి ఇవ్వాలని అర్థం. ఎందుకు? ఆయనే ప్రథమ ఫలముగా మనకు అనుగ్రహించాడు కాబట్టి. అర్థమవుతుంది నేను చెప్పిన మాట? మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ అనుగ్రహించబడ్డాడు? ప్రథమ ఫలముగా అనుగ్రహించబడ్డాడు. కాబట్టి మనం ఆయనకి ప్రథమ స్థానము ఖచ్చితంగా అన్నిటిలో ఇవ్వాలి ఆయనకి. ఇప్పుడు జ్ఞాపకం చేయబడతాం. 3 విషయాలు అని చెప్పాను కదా. మొదటిది క్రమం. దానిని మనం ఏమని అనుకోవచ్చు? క్రమము అనే దాన్ని ఏమనొచ్చు? ఒక మాటలో విధానం అనొచ్చు. అంతేనా? విధానం. 2 విధానము తర్వాత రెండోది ఏంటట? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా బ్రతికినాడు? రాజుగా, చెప్పండి, దాసుడిగా, మనుష్య కుమారుడిగా, దైవ కుమారుడిగా. దీన్ని ఏమనొచ్చు అంటే విధానములో నుంచి దేవుడు వైఖరిలోకి వచ్చాడు. అరే ఏమున్నాడరా రాజులాగా, ఏం బ్రతికినాడరా రాజులాగా, ఏం బ్రతికి చూపించాడరా దాసుడిలాగా, ఏమి జీవితం రా చెప్పండి, మనుష్య కుమారుడిలాగా ఏమి జీవితం రా దైవ కుమారుడురా, అట్లా బ్రతికినాడు. దీన్ని ఏమనొచ్చు అంటే వైఖరి అనొచ్చు. మూడోది శ్రేష్టమైన మాట మనం చూస్తూ వచ్చాం కదా, ఆయన క్రమానికి ఎప్పుడు విలువిచ్చే దేవుడు. కాబట్టి క్రమములోని
వైఖరిలోని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విలువ అని రాసుకోవచ్చు. మొదటిది చెప్పండి, మొదటిది విధానం, రెండవది వైఖరి, మూడవది విలువ. ఎందుకు విలువ అని చెప్పాను నేను చెప్పాలి. ఎందుకంటే ప్రకాండము దేనితో చేయబడిందని చెప్పాను? మేలిమి బంగారం. కాబట్టి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోండి. ప్రకాండము చెప్పండి, విధానం చూడాలి, 2 దాని వైఖరి చూడాలి, 3 విలువ. ఎందుకంటే అది బంగారంతో చేయబడింది కాబట్టి అది విలువైనది. దాన్ని ఏ రూపం? బాదము రూపం. బాదము రూపం గల 4 కలశాలు, అంటే దాని ఏంటంటే 4 వైఖరులు ఆ యొక్క ప్రకాండానికి ఉన్నాయని అనుకోవాలి. తర్వాత విధానం. విధానం ఏంటి? ఏ విధానం? బాదము రూపము, అంతే కదా? అరే మీకు అర్థమవుతుందా? విధానమేమో బాదము రూపం, వైఖరి ఏమో 4 కలశాలు, అంతేనా? 4 అంటే 4 రకాలుగా, 4 విధానాలు, 4 అందులోనే ఉన్నాయి. 4 కలశాలు ప్రకాండంలో ఉన్నాయి. ఆఖరిది ఇది మేలిమి బంగారంతో చేయబడి విలువ కలిగినది. కాబట్టి విధానం చూస్తాం, వైఖరి చూస్తాం, విలువ చూస్తాం. చాలా సమయం అయిపోద్ది. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం వచ్చి నేను 4 చెప్పలేను, ఎందుకంటే సమయాన్ని బట్టి మనం ముగించాలి. కాబట్టి రాజుతో నేను ముగిస్తాను. యాక్చువల్గా అయితే సిద్ధపాటు అయితే దాసుడు, మనుష్య కుమారుడు, ఒక్కొక్క దానిలో 7 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. సమయం హద్దుబాటు, నేను త్వరగా వెళ్తాను. మొదటిది దేవాది దేవుడు మనకిస్తున్నది ఏంటంటే, నేను ప్రకాండములోని నేను మొట్టమొదటి జ్ఞాపకం చేసింది ఏంటో తెలుసా? క్రమము. ఎందుకంటే 4 కదా, 4 ఏం జ్ఞాపకం చేసింది? క్రమమే కదా. ఎందుకు క్రమమే అన్నానంటే ఆయన ఆరంభించిందే క్రమంతో ఆరంభించాడు. ఏదే క్రమంతో ఆరంభించాడు? సృష్టిని క్రమముతోనే ఆరంభించాడు. మనల్ని కూడా 2వ రోజున చేయలేదు. దేవుడికి ఒక క్రమం ఉంది. 2వ రోజు చేసి ఉండొచ్చు, 2వ రోజు చేస్తే చాలా ఇబ్బందులు పడాలి మనం. కాబట్టి మనకు దేవుడికి ఒక క్రమం ఉంది, ఆ క్రమంగా ఉండాలి. ఇప్పుడు క్రమము అనే మాటలో పరిశుద్ధాత్మ దేవుడు 3 సంగతులు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏంటి క్రమం? రండి. మొట్టమొదటి మాట, ఒక విశ్వాసి క్రమమైన జీవితం కలిగిన వాడు అనేటువంటి విధానము 3 విషయాల్లో మనకి ప్రతిబింబించాలి. మొదటిది రండి, ఒక మాట మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. క్రమము కలిగినటువంటి దేవుడు కలిగిన మనము క్రమము కలిగిన వారమా కాదన్నది ఈ 3 విషయాల్లో మనకు బయటపడుతుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:12 వచనము. సహోదరులారా, మరొక్కసారి నాన్న, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అలాగుననే మాసిదోనియ అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి చెంది ఉండాలని సంగమనకు, చూడండి, సంగమనకు వెలుపుట వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. చాలు. ఒక వ్యక్తి క్రమము కలిగిన వాడు అని చెప్పడానికి అతనిలో కనబడవలసిన మొట్టమొదటి రుజువు ఏమిటి అంటే, సంఘము నాకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకుంటాడు. మీకు అర్థమైందని చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు నమ్మినటువంటి మనం ప్రకాండములు ఉన్నటువంటి ఈ 4 కలశములలో మొదటిది ఆయన విధానం ఏం చూపిస్తున్నాడంటే, మీరు ప్రకాండములు ఉన్నటువంటి వారైతే నేను సృష్టిలో ఏ క్రమాన్ని అయితే అనుసరించానో, నేను క్రమము కలిగిన దేవుడిని కాబట్టి చెప్పండి, మీరు ఎలా ఉండాలా? మర్యాదగా సంగమ వెలపటి వారి ఎడల నడుచుకోవాలి. విన్నారు ఈ మాట? నీ మర్యాద ఎక్కడ చూపించాలట? సంగమ వెలుపటి వారి ఎడల చాలా మర్యాదగా బ్రతకాలి. ప్రియమైన వారలారా, ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. దీపవృక్షంలో ఉన్న ప్రకాండములో 4 అనే సంఖ్య మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రమమైన జీవితంలో ఒక విశ్వాసికి బ్రతుకుతున్నాడంటే సంఘము వెలుపటి వారి ఎడలనగంట. సంఘం ఎక్కడుంది? ఇప్పుడు లోకములో ఉంది. అర్థమైందా? సంఘం ఎక్కడుంది? లోకములో ఉంది. అంతేగాని లోకము సంఘములో లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా మర్యాదగా బ్రతకాలి. మర్యాదగా బ్రతకకపోతే అమర్యాదగా వస్తుంది. అమర్యాద అంటే అర్థం ఏంటంటే క్రమము లేదు ఈ జీవితంలో. అర్థమైందా? రెండో మాట నేను వివరించలేను, ఎందుకంటే మరి చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి అది మీరే ఇంకా అర్థం చేసుకునండి.
రండి, రెండవ మాట. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. సంగమ వెలుపట వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. కాబట్టి మాసిదోనియాలోని, అఖయలోని మీరు విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఒక విశ్వాసి క్రమము కలిగిన వాడు అని చెప్పడానికి రెండవ రుజువు ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరికీ ఎలాగుండాలి? వెలుపటి వారి ఎడల ఎలాగుండాలి? వెలుపట మర్యాద చూపించాలి. సంఘములో ఉన్న వారికి మాదిరిగా బ్రతకాలి. నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? మనం అలా ఉన్నామో లేదో పరీక్షించుకుందాం. ఈరోజు ఈ ప్రకాండంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, మీరు సంఘము వెలుపట మర్యాదగా ఉండండి, విశ్వాసులలో మాదిరిగా ఉండండి. ఈ రెండు సరిపోతాయి. ఇంకోటి చెప్పనా? ఈ రెండు ఉంటే మూడోది వచ్చుద్ది అంతానా. మూడోది ఏం చెప్తారా? పోనీ మీరు చెప్పండి. పోనీ చెప్పండి. క్రమము కలిగిన వాడికి ఈ మూడో లక్షణం ఖచ్చితంగా ఉంటుంది. మాదిరిగా ఉండాలి, మర్యాదగా ఉండాలి. ఇది హై స్టాండర్డ్. ఫస్ట్ స్టాండర్డ్ సంఘం వెలుపట, సంఘం లోపల. ఇప్పుడు ఇంకొక్కరినే మనం మురిపించాలి. ఎవరు? దేవుణ్ణి. ఇప్పుడు చెప్పండి. అబ్బా, ఎక్సలెంట్ చెల్లి, ఎక్సలెంట్ రా. మీకు డొంక కదలడమే అంటే స్టార్టింగ్ ప్రాబ్లం. వీళ్ళకి స్కూటర్ మీరు ఎప్పుడైనా ఒక 2-3 రోజులు వాడకుండా ఉంచండి, ట్రిర్ అని కొడుతూనే ఉండాలి. దాన్ని కొట్టి ఒక్కసారి ఇస్తే రేజిస్తే మళ్ళీ వెళ్ళిపోద్ది మళ్ళీ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం భయపరచాలి. యోహాను సువార్త చూడండి, 17వ అధ్యాయము 3-4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఆ సంపూర్ణత అనే దానిలోనే క్రమం ఉంటుంది. ఎందుకు క్రమం అని చెప్పాను చూడండి. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా. మనకి డౌట్స్ ఎక్కువ ఉండడం చాలా మంచిది ప్రియమైన వారలారా. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలోకి వద్దాం. 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ అధ్యాయమేనా? 2వ అధ్యాయం అనుకుంటా. 2వ వచనం చదివి పెడతండి. దేవుడు చూడండి, పని అక్కడ కూడా పని. దేవుడు తాను చేసిన పని 7వ దినమున ఏం చేసినాడు? అండ్ దట్ ఈస్ కాల్డ్ క్రమం. దట్ ఈస్ కాల్డ్ ఆర్డర్. వింటున్నారా అన్న మాట? దేవుడు క్రమం కలిగిన వాడు కాబట్టి ఆయన చేసిన పని అంతా అది ఇంపార్టెంట్ అన్నమాట. క్రమము అనేది దేవుడు ఇచ్చినటువంటి మన పనిని ఏం చేయాలా? సంపూర్ణముగా చేయాలి. మా తమ్ముడు గురించి ఒక మాట చెప్పాలి. నేను చూస్తాను, ఏదైనా మీరు ఒక పని చెప్పండి, అది లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న మరకున్నా, చిన్న కొంచెం అన్న వాడికి ఎలాగుంటుందంటే మనసులో ఇది ఉండకూడదు, ఇలాగా దాన్ని చాలా నీట్గా చేయాలనుకుంటాడు. బయట పనులు ఎలా చేస్తున్నాడో నాకు తెలీదు, పోతే పోనీ అని వదిలేస్తున్నాడో లేదో నాకు తెలియదు. కానీ దేవుని పనిలో నేను ఎప్పుడు చూస్తున్నా చిన్నది కూడా ఉండకూడదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆరంభం మా తండ్రి గారి నుంచి వచ్చింది. ఆయన ఎవరికి ఒప్పచెప్పడు, ఎవరిని నమ్మడు, ఎవరిని కూడా అతడు. ఆ పని ఆయనే తీసుకుంటాడు, ఆయనే చేస్తాడు. ఎందుకో తెలుసా? మరి ఏటో ఆయనలో ఉన్న భారం ఏంటో. కానీ ఆ పని నేను చేస్తేనే, నా మట్టుకు నేను చేస్తేనే. అంటే వాళ్ళిద్దరిని పొగడాను అనే మీ అందరూ అలాగ లేదని కాదు, మీరందరూ కూడా చాలా బాగా. అంటే కాకపోతే ఏంటంటే ఎప్పుడు అది అలా చేయగలుగుతామంటే ప్రియమైన వారలారా, నేను చేసే పని బాగుండాలని కాదు, ఇది దేవుని పని. మీరు చూడండి, మనం చాలాసార్లు అంటే ఇలా నేను ముఖస్థుతి చేస్తే అది ఫలం ఉండదు, అందుకే నేను చెయ్యను మ్యాక్సిమం. కానీ మన చిన్న పురుకొల్పు కొరకు ఈ మాట చెప్పాలి. మనం అందరం వెళ్ళిపోతాం, కానీ చాలా కొంతమందిలో చాలా తక్కువ మంది మాత్రమే దేవుని మందిరాన్ని పరిపూర్ణంగా శుభ్రం చేసి అన్నిటినీ ఎక్కడ ఏ స్థానాల్లో ఉండి అక్కడ పెట్టి అన్నీ నీట్గా చేసి వెళ్తారు. పేర్లు అప్రస్తుతం, కానీ చూడడం అనుకుంటాం, కానీ అన్నిటినీ గమనిస్తారు. దేవుడు గమనిస్తాడు. ప్రేమ, ఇది నా దేవుని పని, దీన్ని ఎలా చేయాలి? క్రమము కలిగి చేయాలి. నువ్వు చేసే పని ఇతరులకు మర్యాదగా ఉండాలి, మాదిరిగా ఉండాలి, దేవునికి మహిమ రావాలి. ఎంత అద్భుతం కదా! ఈ మూడిటిని బట్టి, సృష్టిని బట్టి అంటాడు. చెప్పండి. అంతరిక్షము నీ మహిమను వివరించుచున్నది అంటాడు కీర్తన గ్రంథంలో. అవునా కదా? దేవుడు చేస్తున్న సృష్టి మహిమిస్తుంది, కానీ దేవుని పోలికలో చేయబడిన మానవుడు మాత్రం దేవునికి మహిమను
ఆరోపించడం లేదు. అదే దేవునికి బాధ. అల్టిమేట్గా ప్రాబ్లం ఎక్కడొస్తుందా? మహిమను కోల్పోవడానికి, మహిమ రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. ప్రియమైన వర్లారా, గమనిద్దాం. మొదటిది విధానంలో క్రమము చూస్తాం. ఏ క్రమం చూసాం? క్రమము కలిగిన వాడు ఎలాగుండాలని రుజువులు చూశాను. అయితే ఏ విషయాల్లో క్రమం ఉండాలి? అవసరమా కాదా? ఏ విషయంలో? ఇది బైబిల్ స్టడీ కాబట్టి అన్నీ నేర్చుకోవాలి బిడ్డలారా. క్రమం అనేది ఏ విషయంలో క్రమం ఉండాలి? నేను ఒక 7 సంగతులు మీకు ఎలా చెప్తాను, రాసుకునండి, మంచిది. లేదా ఒక 5 సంగతులతో మనం ముగిస్తాం. చూడండి, మొట్టమొదటి క్రమం. ఏ క్రమం? చూడం. మనకి ఏ క్రమం ఇంపార్టెంట్ చెప్పండి ఫస్ట్. కాదు. మొదటిగా క్రమం ఏంటి? ఆయన క్రమము కలిగినాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మందిరం యొక్క క్రమము చాలా ప్రాముఖ్యం. రండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14, క్షమించండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 14, 1 Corinthians 14, 40, 39-40 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుదాం. రండి, మనం అందరం కలిసి చదువుదామా? అందరూ బిగ్గరగా చదువుదాం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో నాపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను. మీరు గమనించరు లేదో, ప్రవచనాలైనను నిలిచిపోను, భాషలైనను ఆగిపోవును అన్నాడు. అవునా కదా? దేవుడు ఎందుకు అన్నిటికీ అంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఒక చిన్నది పక్కన పెట్టాడంటే, కాంటెక్స్టు సమస్తమును మర్యాదగా క్రమముగాను. ఈ ప్రవచనాలు, ఈ యొక్క భాషలు మంచివే, కానీ ఎందుకు అదుపులో ఉంచాలి అంటున్నాడంటే, వీటి వల్ల క్రమమును మర్యాద చెడిపోతుంది. దానివల్ల ఏంటంటే సంఘాలన్నీ కూడా క్రమము తప్పిపోతున్నాయి. మీరు అనొచ్చు, మరి ప్రవచనాలు చదువుతున్నారు అందుకే అంటాడు కదా. ఎక్కడ అక్రమం స్టార్ట్ అయిందంటే, మత్తయి సువార్తలో మనం చదువుతాం 7వ అధ్యాయంలో, అక్రమము చేయువారలారా. ఎవరిని గురించి అంటే అక్కడ 3 రకాలైనటువంటి వర్గాల వారు ఉన్నారు. మొదటిది ప్రవచించేవారు, రెండోది అద్భుతాలు చేసేవారు, మూడోది దెయ్యములు వెళ్ళగొట్టినవాడు. అవునా కాదా? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త ఇట్లా చెప్పుకొని వెళ్ళిపోతే నాకు సమయం సరిపోవట్లేదండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం కొద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయంకి చూడండి, 7వ అధ్యాయము 22వ వచనం, 23. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభా, అదిగో నెంబర్ 1 ప్రవచించేవారు, అదిగో రెండోది దెయ్యాలను వెళ్ళగొట్టేవారు, అద్భుతాలు చేసేవారు చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనూ ఎరగలేదు, అక్రమము చేయువారలారా. దాని అర్థం ఏంటి? అది నిజంగా అక్రమం ఏంటి? నిజంగా చెప్పండి. ప్రవచించడం అక్రమమా? దెయ్యాలు వెళ్ళగొట్టడం అక్రమమా? స్వస్థపరచడం, అద్భుతాలు చేయడం అక్రమా? ఈ 3 యేసుప్రభు చేశారు కదా. మరి ఎందుకు ఇక్కడ అన్నాడు అక్రమం చేయాలంటే? వాళ్ళు క్రమము కలిగి చేయలేదు. అర్థమైందా? అంటే వీళ్ళలో 3 లేవు. ఏట్లేదు? మొదటిది ఏట్లేదు, సంఘము వెలపట మర్యాదగా చేయలేదు వీళ్ళు. 2, విశ్వాసాలకు ఇది మాదిరికరంగా ఉండాలన్నట్టు చేయలేదు. ఈ 3 లేకపోవడం వల్లే నేను మిమ్మల్ని ఎన్నడను. ప్రియమైన వాళ్ళారా, చెప్పబడుతున్నా, నా హృదయాన్ని దేవుడు ప్రేరేపిస్తూ మనకిస్తున్నటువంటి సంఘానికి వచ్చిన మాట ఏంటో తెలుసా? మనము చేసే ప్రతి పని మొదటిది మర్యాదగా ఉండాలి, ఇతరులకు అనగా విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అలా లేకపోతే దేవుడు అంటాడు, మీరు అక్రమదారులు. ఈరోజు మనం క్రమం కలిగి జీవించడంలో, దేవా నేను సంఘం యొక్క క్రమంలో నేను మాదిరిగా ఉన్నానా, మర్యాదగా జీవిస్తున్నానా? చెప్పండి. దేవునికి మహిమ మొదటి. ఎందుకు ఈ మాట అన్నానంటే, దేవాది దేవుడు అదే 14వ అధ్యాయంలో చూడండి, అదే 14వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, సంఘం యొక్క క్రమాలు ఎందుకు ఇలా చెడిపోతున్నాయంటే 33వ వచనం, 1 కొరింథీ 14:33. ఆయనే అలాగే, ఆ మాట చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే పరిశుద్ధుల సంఘములు, అన్ని సంఘాలు కాదు. ఏ సంఘాలు అంటే? సంఘములు ఎవరున్నారు? పరిశుద్ధులు దేని సంఘము? చూడండి, పరిశుద్ధులు బట్టి సంఘానికి పరిశుద్ధత వచ్చిందా? సంఘమును బట్టి పరిశుద్ధులకు పరిశుద్ధత వచ్చిందా? అది చాలా ఎందుకు? ఈ పరిశుద్ధులు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తముతో కొనబడిన వారు మాత్రమే కాదు కానీ, చెప్పండి
కడగబడిన మాత్రమే కాదు కానీ దేవుడు కోరుకున్న ప్రజలు వీళ్ళు. మన పరిశుద్ధతను బట్టి సంఘములో పరిశుద్ధత ఏలుబడి చేయాలి. అందుకే కదా కీర్తన గ్రంథంలో అంటాడు, ప్రభువా ఎన్నటికిని అరే చెప్పండి, ఎన్నటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. నీకు అనుకూలం కాదు. చూడండి కీర్తన గ్రంథం, చూడండి ఆ మాట మీరు. అందుకే నేను మన మందిరము బయట రాసిపెట్టి ఉంచాను. 93:5 వచనం, కీర్తనలు 93:5. నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు యెహోవా, ఎన్నటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు. ఇప్పుడు చెప్పండి, 1 కొరింథీయులు 14:33లో అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకి కర్తగాని. దాని అర్థం ఏంటంటే ప్రియమేనలారా, ఈ రోజుల్లో సంఘములో సమాధానము లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? లోపం ఎక్కడ? సంఘములో ఏంటి లోపించింది? పరిశుద్ధత లోపించింది. పరిశుద్ధత ఎక్కడైతే లోపిస్తాదో 2 జరుగుతాయి ఎప్పుడు కూడా. చూడండి 1 కొరింథీయులు రాసిన పత్రిక 1 చక్కటి మాట నేను చూస్తాను. సరే, ఆ మాట నేను మిస్ అయింది. అక్కడ రాయబడుతూ వస్తుంది, ప్రతి వివాదము, అల్లరి, నీచ కార్యం అక్కడ ఉంటుంది అని రాసిపడింది. అక్కడ ఏమైనా మీరు చెప్పగలుగుతారా? అది ఎందులో? అది చాలా చాలా ప్రాముఖ్యం ప్రియమల్లారా. దొరికింది ఏమైనా? యాకోబు రాసిన పత్రిక 3:16లో చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 3:16. ఎలయనగా మత్సరము, వివాదము ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము. విన్నారు నాన్న ఈ మాట? పరిశుద్ధత ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ 2 కనబడతాయి మనకి, అల్లరి, నీచ కార్యం. ఈ అల్లరికి నీచ కార్యానికి కారణాలేంటి? మత్సరం, వివాదం. మత్సరం అంటే అర్థం ఏంటి? మత్సరం అంటే అర్థం ఏంటి? మత్సరం అంటే అసూయ పడతాం. అసూయ అంటే ఇప్పుడు తెలుసా? చెప్పండి. అంటే మనకు లేనిది ఏంది? మనకు లేనిది ఏంది? పరిశుద్ధత లేకుండా లేదు. పరిశుద్ధత ఉంది కానీ ఏది లేదు? ఆయనలో ఉండవు, మనలో లేవంటే విచిత్రం చెప్తానా? అందరికీ అన్నీ ఉంటాయి, కాకపోతే హెచ్చు తగ్గులు ఉంటాయి, అంతే డిఫరెన్స్. సమరూపానికి వెళ్ళాలి. సరే, మనం సమయం అయిపోతుంది కాబట్టి ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి దానిలో క్రమం అనే విషయంలో విధానం చూస్తున్నాం. అందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ క్రమంలో, విధానంలో, సంఘ క్రమములో. చెప్పండి, ఏం చేసాం ఇప్పటి వరకు? జ్ఞాపకం చేసుకున్నాం. సమస్తమును మర్యాదగాను క్రమముగా జరగాలి. 2, పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానానికే కర్తగాని అల్లరికి. అంటే క్రమము కలిగిన వారు ప్రవచించకూడదని కాదు, చెప్పండి. దెయ్యములు వెళ్ళగొట్టకూడదని కాదు, చెప్పాలి, అద్భుతాలు చేయకూడదని కాదు. కానీ ఈ 3 ద్వారా సంఘము వెలుపటి వారికి ఎలా ఉండాలి? అవి మర్యాదను కనపరచాలి. విశ్వాసకు మాదిరికరంగా ఉండాలి. అవి దేవునికి మహిమకరంగా ఉండాలి. అలాగ ఉండినట్లు ప్రభు కృపను అనుగ్రహించును గాక. రెండవది సంఘ క్రమం అయిపోయింది. రెండో క్రమం ఏంటో తెలుసా? సంఘ క్రమములో నుంచి ఆధ్యాత్మిక క్రమంలోకి వస్తాం. దీన్నే మన వ్యక్తిగత క్రమము అంటాం. ఏంటట? వ్యక్తిగత క్రమం. మన వ్యక్తిగత క్రమంలో ఎప్పుడు కూడా 3 పోతాయి. ఏంటి పోతాయో చెప్తారా? ఆ 3 మీకు జ్ఞాపకం చేస్తాను. సమయం అయిపోతుంది కాబట్టి 1 తెస్సలోనికీ రాసిన పత్రికలోకి వద్దాం. ఇది చాలా చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక క్రమంలో ఈ 3 చాలా ప్రాముఖ్యం. చూడండి, 1 అధ్యాయం 2వ వచనం.
విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. చాలు. ఈ మూడు ఈ మూడు మన ఆధ్యాత్మికమైన వ్యక్తిగత క్రమంలో మూడు ఉండాలి. మన మూడిట్లో మనకి ఏటెట్టున్నా ఏటెట్లే చెప్పనా. మొదటిది, మనం చాలామంది పని చేస్తాం, పని చేయని వారమా? నెంబర్ 1. 2, ప్రయాసపడని వారమా? ప్రయాసపడతాం. 3, నిరీక్షణ లేని వారమా? క్షమించండి, ఓర్పు లేని వారమా? ఓర్పు. అమ్మ విన్నారు ఈ మాట? విశ్వాసము, క్షమించండి, పని లేదా? పని చేస్తాం, ప్రయాసపడతాం. చెప్పండి. నిరీక్షణ లేదా? అన్నీ ఉన్నాయి, కానీ లేనివి ఏంటి అక్కడ? విశ్వాసము లేని పని, ప్రేమ లేని ప్రయాస, నిరీక్షణ లేని. ఇప్పుడు చెప్పండి, మూడు అంశాలు, 3 పనులు చెప్పండి. మొదటిది, విశ్వాసం లేని పని అక్కడ చేస్తాను చెప్పండి. వెరీ గుడ్. విశ్వాసం లేనిది ఏంటి? అక్కడే మన విశ్వాసం కనబడుతుంది, హెచ్చుగా కనబడుతుంది. మనకి ఎంత ప్రార్థన చేస్తామో, మనకు ప్రార్థనకి ఆటంకం లేదు, అంత ప్రార్థన చేస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఆవగింజ అంత విశ్వాసం కూడా ఉండదు. ఆవగింజ అంటే చిన్నదని కాదు, సంపూర్ణత ఉండదు. రెండో మాట చూడండి, ప్రేమతో కూడిన ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. విచిత్రం చెప్పనా, ఉపవాసం ఉండి చేస్తాము, బొళ్ళు కొట్టుకుని పోతాం. చెప్పండి, ఓ ఎండ వాన అది ఇది అనుకోకుండా చేస్తాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడ పోతుంది చెప్పండి? ప్రేమతో కూడిన ప్రయాస. అంటే ఎందుకు వచ్చాను? తప్పక వచ్చాను. మళ్ళీ రేపు కనబడితే దాసన్ ఎక్కడ అడుగుతాడో, కొన్ని వదిలిపెడతాడంటే సంఘంలో చెప్తాడు, బయట చెప్తాడు, అందరికీ చెప్తాడు. అరే నా కొరకు కాదు కదా. ఇక్కడ ఏంటన్నాడు? ప్రేమతో కూడిన మనం ప్రయాసపడింది ఎవరి కొరకు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆటోమేటిక్, నేను చెప్పనండి, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఉదాహరణకి వీళ్ళకి అనుకుందాం, బిడ్డడికి ఏదైనా కావాలనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇస్తారా లేదా? ఎందుకు ఇస్తావు నువ్వు? వాడంటే ప్రేమ, నీకు వాడంటే ప్రేమ కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరుతావు నువ్వు. అక్కడ బేసం ఏంటంటే వాడు చేసిన క్రియలు కాదు, వాడు చేసిన పని. ప్రేమకు ఒక అర్థం చెప్పనా? ప్రేమ అంటే ఆరాధించడం అండి. ఆరాధించడం అంటే చెప్పనా, చాలామందికి ఈ మాటకి బేస్ ఏంటో తెలుసా? ఉదాహరణకి ఆరాధించడం అంటే ఆయన దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందుకుంటే ఇచ్చేది కాదు ప్రేమ. మీకు బాగా అర్థం కావాలి. ఆరాధన ప్రేమ ఎందుకని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించాడు. ఏ లబ్ధి చూపించామనే యేసు ప్రభుకి మనం ఎందుకు ప్రేమించాం? అసలు మనల్ని ప్రేమించడం అనర్హులము, కానీ ప్రేమించాడు. దాని అర్థం ఏంటంటే బాగా గమనించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమను పొందుకొని దేవుడిని మనం ఆరాధించాలి. మనం ఆరాధించబడ్డానికి లేదు. మీకు అర్థం చెప్పనా? ప్రేమకి ఆరాధనకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆయన ప్రేమ పొందుకున్న మనము ఆ ప్రేమను అనుభవించి దేవుణ్ణి ఆరాధన చేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రాణం ఇచ్చాడు. ఇంతకంటే నాకు ఇంకేమి ఈ ప్రపంచంలో నీకంటే ప్రాణం ఇచ్చిన తర్వాత ఇంకేదైనా అడగాలనిపిస్తుందా? చెప్పరా తల్లి? ఈ ప్రపంచంలో ఏదైనా ఇవ్వగలుగుతాడు. చూడండి, ఎంతమంది అయినా ఏదైనా ఇవ్వగలుగుతాడు. ప్రాణం ఇవ్వమంటే నువ్వు నన్ను ప్రేమించే కదా ప్రాణం ఇవ్వంటే ఇదేం కోరికే బాబు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆరాధన అంటే, ఉదాహరణకి నేను అంటే ఈ మాట ఇలా చెప్పకూడదు, కానీ మీకు అర్థం అవడం కూడా చెప్తాను. సినీ యాక్టర్స్ ఉంటారు తెలుసా మీకు? సినీ ఫీల్డ్ యాక్టర్స్, క్రికెటర్స్ తెలుసా? రాజకీయ నాయకులు తెలుసా? కొంతమంది రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రాణం పెట్టేస్తారండి. నమ్మరా మీరు? క్రీడాకారుల కొరకు చెప్పండి, వాడి కొరకు ఏం చేస్తున్నాడు? పిచ్చి తెలీదు, అంత పిచ్చి ఉందా లేదా? కొంతమంది చెప్పండి, సినిమా ఉన్నటువంటి కళాకారులు, వాడు గురించి అంటే వాడు ఏమైపోతాడో తెలీదు. చెప్పండి, నిజంగా సినీ యాక్టర్ కానీ, క్రికెటర్ కానీ, రాజకీయ నాయకుడే నీకేమైనా ఇచ్చాడా? ఎందుకేమి ఏమి ఇవ్వకుండా నువ్వేమైపోతావు? బట్టలు చింపుకుంటావు, ఆడి కొరకు గట్టిగా అరుస్తావు, అవసరమైతే వాడి కొరకు ఇంకోటితో పోట్లాడతావు. ఏంటి అందులో ఉన్న పిచ్చి? ఏంటి ఇది? పిచ్చి కాదు, దానినే ఆరాధన అంటాం. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్పాను, అర్థమైందా? కానీ విచిత్రం చెప్పనా, ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి వదిలి ఆరాధనకి ఏమాత్రం అర్హత లేని మనుషులని ఆరాధిస్తున్నారు మనుషులు. ఇది పాపం కాదా? పాపం అవునా కాదా? పాపం అవునా కాదా? ఈరోజు నువ్వు క్రికెటర్ని, సినీ యాక్టర్ని, రాజకీయ నాయకుడిని నువ్వు గౌరవించు, అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఆరాధించొద్దు. ఆరాధన వెళ్ళవలసిన ఆరాధన దేవునికి కాకుండా మనుషులకు వెళ్ళిందంటే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థం. అర్థమైందా? ఎందుకంటే ఎక్కువ చెప్పను. 2, మొదటిది సంఘ క్రమం, వ్యక్తిగత క్రమం.
వ్యక్తిగత క్రమంలో 3. మన యొక్క చెప్పండి, పనిలో విశ్వాసం ఉండాలి, ప్రేమలో క్షమించండి, ప్రయాసలో ప్రేమ ఉండాలి, ఓర్పుల నిరీక్షణ. ఏంటండి ఓర్పుల నిరీక్షణ? ఓర్పుల నిరీక్షణ అంటే ఏంటి? ఓర్పుకి నిరీక్షణకి అరే ఇంతవరకు ఓర్చుకుంటే నిరీక్షణ ఏంటి? ఓర్పులో నిరీక్షణ అంటే అర్థం ఏంటి తెలుసా? అరే కాదు, ఓర్పుల నిరీక్షణ అంటే ఏంటి తెలుసా? విశ్వాసానికి నిరీక్షణకి అదే డిఫరెన్స్. విశ్వాసాన్ని దేంతో పోల్చాడు? ఫస్ట్ దానిలో విశ్వాసంతో కూడిన పని. కానీ ఓర్పు, ఈ రెండిట్లో ఏది కష్టం చెప్పండి? పని కష్టమా, ఓర్చుకోవడం కష్టం? అరే చెప్పండి. చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకో తెలుసా? అంతము వరకు ఎవడైతే సహిస్తాడో, అరే చెప్పండి, అంతము వరకు ఎవరైతే సహిస్తాడో వాడు రక్షించబడతారు. ఇది ఫైనల్ సాల్వేషన్. ఆ రక్షణ స్వాస్థ్యం పొందుకోవాలి. అది మన నిరీక్షణ. ఎంతవరకు ప్రయాసపడతారండి, ప్రేమ కలిగి పని చేస్తారండి, అన్నీ ఉంటాయండి, లాస్ట్ వదిలేస్తున్నారండి, అక్కడ పోతుందండి. కాబట్టి ప్రియమైన అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిరీక్షణతో కలిగిన ఓర్పును అనుగ్రహించును కాక. 2. 3 చూస్తాం చూడండి. క్రమం. మొదటిది సంఘక్రమం అయిపోయింది, వ్యక్తిగత ఆధ్యాత్మిక క్రమం అయిపోయింది. 3వ క్రమం చాలా ప్రాముఖ్యం. ఈ క్రమమే బెడిసి కొడుతుంది ఈ రోజుల్లో. ఏ క్రమం చెప్తారా? నేను చెప్తాను. కుటుంబ క్రమం. ఏంటట? కుటుంబంలో 2 క్రమాలు ఉన్నాయి. దేవుడు కుటుంబం అంటే ఎవరు? తల్లిదండ్రులు, పిల్లలు. అదే కదా కుటుంబం అంటే. ఇంకా అంతకుమించి ఏమైనా ఉన్నారా? కుటుంబంలో క్రమము తప్పిపోవడానికి భార్య భర్తలు ఇద్దరు, పిల్లలు. భార్య భర్తలకు ఇచ్చినటువంటి 2 మాటలు. మొదటి, భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. సింపుల్. పిల్లలు ఏం చేయాలా? పిల్లలు ఏమవ్వాలా? ఎఫెసీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే లేదు కదరా చెల్లి, ఇప్పుడు ఇదే కదా లేదు. దేవుడిచ్చిన క్రమం అదే. అంటే దాని అర్థం ఏంటి? వినాలి నానా, ఈ మాట మీరు కొత్తగా చెప్తాను. ఎలాగంటే, భర్త దేవుడికి లోబడితే భార్య భర్తకు లోబడుతుంది. భార్య భర్తలు ఇద్దరు దేవుడికి లోబడితే పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. మీకు అర్థమైందా ఫస్ట్ గారు? అంతేనా? ఇప్పుడు విచిత్రం ఏంటంటే, మొదటి యజమానుడు దేవుడికి లోబడకపోతే, లోబడలేనటువంటి దేవుడికి లోబడకపోతే భార్య భర్తకే లోబడుతుంది. వీళ్ళిద్దరూ ప్రభుకి. అంటే దాని అర్థం ఏంటంటే, భర్త దేవుడికి లోబడుతుంది, బాగా గమనించండి, భర్త దేవుడికి లోబడుతున్నాడు, భార్య ఏమో భర్తకు లోబడుతున్నారు, పిల్లలేమో. దట్ ఈస్ ద క్రమం. ఈ కుటుంబం ఎక్కడైతే ఉంటుందో ప్రియమైన వాళ్ళరా, అక్కడ దైవికమైనటువంటి వాతావరణం ఉంటుంది. దైవికమైన వాతావరణం, సంతోషం, సమాధానం, ఆనందం. పెద్దోడేమో ఈడి మాట అండు, పిల్లేమో ఆవిడ మాట ఎందు, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ మాట అంటారు, వీళ్ళందరూ కలిసి దేవుని మాట అంటారు. మొత్తం కుటుంబం క్రమం మొత్తం పోయింది. అక్రమం చేయవల్ల నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుడికి ఎప్పుడు కూడా ఇట్లా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అన్నా, మరి యజమానుడు దేవుడిని నమ్ముకోడు, నమ్ముకున్న దేవుడికి లోబడడు, మరి నేను లోబడాలా చెప్పకూడదు. చెప్పాలి మీరు ఎవరైనా. విచిత్రం చెప్తాను, ఆలకించండి. భర్తకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, భార్యకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, పిల్లలకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇది సంబంధం అని చెప్పాను. కానీ ఏంటంటే, ఒక్కొక్కరికి దేవుడు ఎవరికి ఇచ్చిన బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తించాలి. నా భర్త దేవునికి విధేయుడు కాకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఈ భర్తని ఇచ్చాడు అని నువ్వు అనుకుంటే, ఒక విశ్వాసురాలుగా నీ భర్తకు లోబడి ఉంటావు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఇంత నెమ్మదిగా ఎందుకు చెప్తున్నాడు? కొంచెం బుర్రలోకి వెళ్తుందని. అర్థమైంది నేను చెప్పిన మాట? పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులకు లోబడే ఉండాలి, అంతే. ఇంకా అందులో ఇంకా నా తల్లిదండ్రులు మంచిదే కాదండి, నా తల్లి మంచిది కాదు, నా తండ్రి మంచిది కాదు, నా తండ్రి నాకేం పెట్టలేదు, నా అమ్మ నాకేటి ఇవ్వలేదు, నన్ను అదర్ థింగ్ ఏమీ ఉండడానికి లేదు. విచిత్రం చెప్పనా, చాలామంది పిల్లలు కానీ అనుకున్న ప్రతి మాట, నా తండ్రి నాకు ఏమిచ్చాడు, వాట్ మై ఫాదర్ గేవ్ టు మీ, నా తల్లి నాకేమిచ్చింది, ఇది కాదు నీ ప్రశ్న. అది ఉండకూడదు మన జీవితంలో. ఎవరికి ఉండాలి తెలిసి ఈ మాట? లోకములో ఉన్న వారికే ఉంటుంది ఈ మాట. నువ్వు అనుకుంటే ఆ తల్లిదండ్రులకు నువ్వు పుట్టలేదో, దేవుడు అనుగ్రహించాడు, అంతే. ఇది సింపుల్ ఫార్ములా అండి. వారు నీకేం చేస్తారో కాదు, నువ్వు ఆయనకి ఏం చేసావు, అంతే. దట్స్ ఆల్. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, చాలు. ఇది కుటుంబ క్రమం. 4వది
నాలుగోది చెప్పండి. నాలుగో క్రమం ఏంటి చెప్పండి? సంఘ క్రమం అయిపోయింది, వ్యక్తిగత క్రమం అయిపోయింది, కుటుంబ క్రమం. ఇవన్నిటితో పాటు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన క్రమం ఏంటంటే చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 12:4-5 త్వర చదవండి. అన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ప్రత్యేకముగా అవయములమే ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 12:4-5 అంటే అర్థం ఏంటంటే సంఘములో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది. దానిని ఏమన్నాడంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:17. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:17. అయితే ప్రతి వానికి నియమించను, పిలిచెను. 3 మాటలు గమనించండి. మొదటిది దేవుడు నియమించాడు, దేవుడిని పిలిచాడు, దేవుడు ఆజ్ఞిస్తున్నాడు నడవమని. అంతే. ఈ మూడిటికి మించి మినహాయింపే లేదు. నువ్వు సువార్థికుడు వచ్చి కాపర పని చేయడానికి లేదు. ప్రియమైన వారు గమనించాను. దేవుడు నువ్వు ఏ పిలుపుతైతే నేను పిలిచాడో ఆ పిలుపు ఏంటి నువ్వు ముందు అర్థం చేసుకోవాలి. అందుకే ఈ మాట 10 సార్లు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసినటువంటి పత్రిక చూస్తారా? 1 అధ్యాయం 2 పేతురు 2 అధ్యాయము 1 అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడి అని రాయొచ్చు, కానీ మరీ జాగ్రత్త పడమన్నాడు. చాలామంది సేవ మధ్యలో వదిలి వెళ్ళిపోవడానికి, సేవ చేయలేకపోవడానికి, ఎందుకు సేవకు వచ్చాను అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వాడికి ఏ పిలుపులో నుంచి వాడు పిలిచాడో దేవుడు, ఏ దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో ఈ రెండు వాడు ఏం చేయలేదు. నిశ్చయము అంటే నిశ్చయం అంటే అర్థమేంటి? కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రభా నన్ను ఎందుకు పిలిచావు? బైబిల్ టీచర్గా, ప్రభా నన్ను కాపరిగా, ప్రభా నన్ను సువార్థికుడిగా. అరే దేనికి పిలిచారా నాన్న? నువ్వు దేనికి పిలవబడ్డావో నీకు తెలియకుండా, నువ్వు దేవుడు నిన్ను దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో నువ్వు దేవుని దగ్గర కన్ఫర్మేషన్ తీసుకోకుండా సేవా పరిచర్యకి వస్తే ఈ 3 వస్తాయి. ఎందుకు వచ్చాను? అసలు రాకుండా ఉండాల్సింది, చాలా తప్పు చేశానమని నిరుత్సాహ భావం, పశ్చాత్తాప భావం పడతాం. ప్రియమైన వాళ్ళారా, ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్న 4వ క్రమం సేవా క్రమం. ఏ క్రమం ఇది? లేవీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన, ఆఖరిది చివరిది అతి శ్రేష్టమైన. చెప్తారా ఇంకెవరైనా? ఏ క్రమం ముందు? లాస్ట్ మిగిలిపోయింది. లాస్ట్ క్రమం ఏం క్రమం చెప్పండి? లాస్ట్ క్రమం. మొదటి క్రమం చెప్పండి. సంఘ క్రమం. వ్యక్తిగత క్రమం. 3 కుటుంబ క్రమం. సేవకు 5వది లాస్ట్ అండ్ ఫైనల్. రండి ఆ మాట చూపిస్తాం. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు బడి ఉన్నది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి నాకు మాత్రమే కాదు కానీ తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ. ఏ క్రమం ఇది? ఏ క్రమం ఇది? ఏ క్రమం ఇది? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, లాస్ట్ అండ్ క్రమం చెప్పండి. మానవులకు దేవుడిచ్చిన లాస్ట్ అండ్ ఫైనల్ క్రమం ఇదే. సువార్త క్రమాన్ని ఒకరు, ప్రార్థన క్రమాన్ని ఒకటి, పరిచర్య క్రమాన్ని ఒకటి, విశ్వాస క్రమాన్ని ఒకటి. ఏ క్రమాలు? ఏ క్రమంలోకి వస్తుంది ఈ క్రమం? ఇంకా పరువు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకున్నాను. దట్ ఈస్ ద ఫైనల్, దట్ ఈస్ ద లాస్ట్, దట్ ఈస్ ద లాస్ట్ ఫైనల్ ఎవిడెన్స్. అదే
సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి. అది దీన్ని ఏమంటే సాక్ష్యక్రమము అని అంటారు. సాక్ష్యక్రమం ఎక్కడుంది? ఎంత గొప్ప సాక్షి సమూహము. అదిగోండి వాళ్ళు చూపించారు, అదే లాస్ట్ ఫైనల్. మన సాక్ష్యక్రమాన్ని ఈ మూడిట్లో చూపించాలి. మొదట చెప్పండి ఏంటది మన సాక్ష్యం మూడిట్లో? నెంబర్ 1, మంచి పోరాడుతున్నామా? మంచి పోరాటం అంటే పక్కింటోళ్ళతో నోరేసుకుని పడిపోవడం కాదు మంచి పోరాటం అంటే. 2, పరిగెట్టే వాళ్ళు కూడా కూర్చుని పోయామా? ఇంకేం పరిగెడతామన్నా, అయిపోయింది అన్న పరిగెట్టి. ఎక్కడ ఉంచారన్న మీరు? ఎక్కడ ఉంచారా మమ్మల్ని? లాస్ట్ అది ఈ మూడు గురించి మంచి వర్తమానం ఉంది ప్రేమన్నారు. ఈ మూడిని సేవా క్రమాన్ని, క్షమించండి, సాక్ష్య క్రమాన్ని మనం కాపాడుకోవాలి. ఎంతవరకు వచ్చింది? ఎన్ని వచ్చినాయి? మొదటిది ఏంటి చెప్పండి? సంఘ క్రమంలో, వ్యక్తిగత క్రమం, కుటుంబ క్రమం, సేవా క్రమం, సాక్ష్య క్రమం. ఈ 5 దేవుడు మనల్ని ఏం చేయాలా? క్రమముగా నడిపించునుగాక. మొదటి విధానం అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటంటే వైఖరి. ఎలా బతకాలని చెప్పాడు. ఇప్పుడు ప్రకాండములోని 4 కలశములు. 4 కలశాలు అంటే మొదటి కలశం దేనికి సూచన? రాజరికం, రాజుగా బ్రతకాలి. రెండో కలశం అంటే ఏంటి? పాత్ర అంటే ఎవరు? మనమే దేవుని యొక్క పాత్రలు. ఏ పాత్రలు ఇది? యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలు. అటువంటి పాత్ర కూడా మొదటి రాజరికంగా దేవుడు నేను రాజుగా వాడుకోవాలనుకుంటున్నాడు. 2, దాసుడిగా వాడగలుగుతాడు. 3, మనిషి కుమారుడిగా వాడుకోవాలనుకున్నాడు. దైవ కుమారుడిగా వాడుకోవాలంటాడు. మనం అందరూ దైవ కుమారులమా కాదా? దైవ కుమారులు అంటే దేవుని కుమారులే. మీరేంటి అలా చూస్తారు? మీరేమైనా దైవ కుమారులు గారు దెయ్యం కుమారులే ఏంటి? ప్రతిదానికి అనుమానం ఏంటండి? అనుమానం అంటే అర్థం ఏంటంటే సందేహం అంటే అర్థం ఏంటంటే క్వశ్చన్ అంటే ఎలాగుంటుంది? ఇలాగుంటుంది. క్వశ్చన్ మార్క్ చూసారు ఎలాగుంటుంది? కిందన చొక్క. ఇదేంటిది? పామిది, సర్పం. అనుమానం వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చిందని అర్థం. నేను దైవ కుమారుడేనా? డౌటే. 4 ఇప్పుడు 4 నేను ఇప్పుడు రాజరికము, రాజుగా బ్రతకాలంటే ఒక దేవుని యొక్క బిడ్డలు, ఒక వ్యక్తి రాజులాగా బ్రతకాలంటే 7 సీక్రెట్స్ ఉన్నాయి. 7 సీక్రెట్స్ చెప్పాలా వద్దా? వైఖరి విధానం అయిపోయింది. వైఖరి తర్వాత విలువ చెప్పాలా వద్దా? చెప్పాలంటే సరిగ్గా 9 అయిపోయింది. మనకి ఇచ్చిన సమయం అయిపోతుంది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ స్టడీలో ఆ యొక్క వైఖరి మరియు విలువని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు వంటి క్రమంతో దేవుడు మనల్ని నింపి బలపరచును కాక. ఆమేన్.